హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకుండా గంట సింబల్ అయితే నొక్కుర్రి దోస్తులు. అట్లా చేస్తే మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. హైప్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే మొగుడు బొంబాయి పోతే పార్ట్ 23 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఈమెంది ఫోన్ల మీద ఫోన్లు ఎత్తాంది, మెసేజ్ల మీద మెసేజ్లు ఎత్తాంది. అక్క, ఓ అక్క రాయే ఒకసారి. ఏమైందిరా ఇంకా లేవకుండా బెడ్లనేవండి మొత్తుకుంటాను. కాదే గిమెకి ఎందుకు ఇచ్చినావు నువ్వు నంబరు? ఎందుకు ఇయ్యద్దురా పాపము, ఆమె నంబర్ పంపక్క అని 2-3 సార్లు ఫోన్ చేసింది. అందుకే నంబరు ఇచ్చిన. ఇప్పుడు ఇస్తే ఏమైంది? ఈ అవ్వ నేను లేవక ముందు నుండే ఫోన్లు చేసి సావ దొబ్బుతాంది. ఏందో ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. ఎందుకే అక్క నన్ను మనశ్శాంతిగా ఉండనియరు? నా టెన్షన్స్ నాకున్నాయంటే మీ టెన్షన్స్ మీకున్నాయి. పిచ్చిలేసిందా నీకు? నీకు ఏం టెన్షన్స్ రా? పెళ్లి చేసుకునే వయసు వచ్చింది, ఇంకా పెళ్లి అద్దాననుకుంటా మనసులా ఏమో పెట్టుకొని మైండ్లా ఏమో ఆలోచించుకుంటా తిరుగుతున్నావు. మైండ్లా ఉన్న పిచ్చంతా తీసేయి ప్లీజ్ అక్క, ఇప్పటికే నా మనసు బాలేదు. నన్ను ఇంకా ఇంకా బాధ పెట్టకుర్రి. ఆ అమ్మాయికి ఎప్పుడు నాకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చెయ్యకమని. నేను మెసేజ్ చేసినా ఫోన్ చేసినా బ్లాక్ లిస్ట్ లా పెడతా. ఆ అమ్మాయికి ఏం తక్కువైందిరా? ఆ అమ్మాయి అందంగా లేదా? ఆమెకు నువ్వంటే పిచ్చాట. ఆమెను పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదా. ఒక్కతే అమ్మాయి, ఆమెకున్న ఆస్తంతా నీకే అవుతుంది. నాకు ఏ అమ్మాయి మీద ఇష్టం లేదక్క. మరి ఎవరి మీద ఉందిరా? చెప్పురా, ఎవరి మీద ఉన్నది? నాకు శ్వేత మీదనే ఉన్నది. ఏంది? అవునక్క, నాకు శ్వేత అంటే పిచ్చి. నాకు దాన్నే పెళ్లి చేసుకోవాలని ఉన్నది. అందుకే నేను ఇట్లా అందరు అమ్మాయిల్ని రిజెక్ట్ ఎత్తున్నా. మీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థమైతలేదక్క. కానీ నాకు శ్వేత కావాలే. మెంటల్ ఆరా నీకేమన్నా? గా పెళ్ళయ్యి ఆడిపి ఊరగళ్ళు ఉన్నదాన్ని బట్టి అదే కావాలి నాకు, దాన్నే పెళ్లి చేసుకోవాలని ఉన్నది అని అంటున్నావు. నీకు కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదా? దాని మొగడు వచ్చిండు, దాని మొగను పట్టుకొని అది ఉంటాంది. నీకు ఏమన్నా పెట్టిందా లేకపోతే ఏమన్నా మంత్రం గిట్లా ఏపిచ్చిందా? ఏమో అదే కావాలని ఊగులాడబడుతుంది. ఏమైంది బిడ్డ గంతగానం ఊరుతానవంతోటి? ఏమైందంటే ఏం చెప్పాలే అమ్మా? ఏమైందే? వీనికట శ్వేతనే కావాలట్నే, శ్వేతనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటుండట వీడు. వీనికి ఏ అమ్మాయి రద్దట. ఏంది? మరిగా నేను ఎందుకు కొడుతున్నా అనుకుంటాను? నిన్న వచ్చిన అమ్మాయి ఫోన్లు ఎత్తాందట, మెసేజ్లు ఎత్తాందట. దాన్ని చేయకమాను, నాకు ఎవ్వరు ఇష్టం లేదు, నాకు శ్వేత అంటేనే ఇష్టం, నేను దాన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అంటాండి. బాడుకోవు ఇంకేమన్నా ఉన్నదా అనే అమ్మ? కాగు బిడ్డ, నువ్వు కడుపుతోడు నువ్వు జర, నువ్వు ఉర్రకు. నీకేమన్నా అయితే నీ మొగడు నన్ను ఉంచడు. అవురా ఓ మెంటలోడా, దానికి మొగడొచ్చిండ్రా, 2 పిల్లలు ఉన్నారా. అది వాణ్ణిష్పెట్టి నీతోటి వస్తుందని నువ్వు ఇంకా దాన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావారా? అది నీతోటి అత్త అంటున్నదారా? లేదక్క, ఆమె అత్త అని అంటలేదు. కానీ ఆమెను మర్చిపోవడం నా వల్ల అయితలేదు. ఆమెకు దూరం ఉండడం నా వల్ల అస్సలు అయితలేదక్క. ఖచ్చితంగా అది వీనికి ఏదో మందో మాకు పెట్టిందే అమ్మ. అందుకే వీని పానమంతా దాని దిక్కు గుంజుతుంది. దాని దినాలు అయ్యా, దాని సావు అయ్యా, ఎక్కడ దాన్నో పడితివి బాడుకో, జీవితం అంతా నాశనం చేసుకోబడితివి. ఆ పిల్ల ఎంత మంచిగా ఉన్నదిరా. నీ తమ్ముడంటే ఇష్టం నాకు అని ఆ పిల్ల నాతోటి చెప్తా అంటే నాకు మస్తు అనిపించింది. నా తమ్మునికి ఇంత మంచి అమ్మాయి దొరుకుతుంది, మరి పెళ్లి చేసుకుంటే ఎంత మంచిగా ఉంటారు వీళ్ళని నేను అనుకుంటానా. ఇక నువ్వేమో గిట్లా కథలు పడబడుతుంది. నీకు మంచి మాట కొద్దీ చెప్తున్నా, ఆమెను మర్చిపోరా. అద్దురా, దాని సోపతద్దు, దాని కథ అద్దు, దాని లెక్క అద్దు. పెళ్ళైన ఆడదాన్ని, అది నీకంటే వయసులో పెద్ద, దాన్ని ఎట్లా చేసుకుంటా అనుకుంటా అన్నావు? అసలు ఈ అమ్మాయి మంచిగా ఉందిరా, ఈ అమ్మాయికి కనెక్ట్ గారా నువ్వు? అక్క, నా మనసులా ఒకళ్ళు ఉన్నాక ఇంకోళ్ళు ఎట్లా వస్తారే నాకు అర్థం కాదు. ఓ నీ మనసులా ప్రతివ్రతనే ఉన్నది తీరా, ప్రతివ్రత. అట్లా కాదు అమ్మా, వీన్ని ఎక్కడికన్నా తీసుకపోయే నువ్వు. ఇట్లా చూసుకుంటా నమ్మకు నువ్వు.
నాకెవతి తెలుసు నాకెవడు తెలుసు బిడ్డ ఏడికని పట్టుకపోవాలే ఆ నర్సక్కనన్నా ఎవరినన్నా అడిగి వీనికి ఎక్కడన్నా పట్టుకపోయి చూపించుకోనన్న రాయే, లేకపోతే వీడిని ఇట్లా ఉంచితే వీడు పిసోడయ్యి వీడు ఏం చేసేది తెలియదు. మంచి మంచి అమ్మాయిలను వద్దు అని అంటాండు, ఏమో ఆంటీని పట్టుకొని నేను మర్చిపోలేకపోతున్నాను అనబట్టే వీడు. అడుగుతా ఇంటికి పోయి అడిగత్తావు నరసక్కను, మరెవరన్నా జాతకాలో మన్నో మశానమో చూసేటోళ్ళు ఉన్నారా అని. వీని దినాలి అయ్యా వీని సావి అయ్యా వీని నాకు పుట్టకుండా అయిపో వీనితోటి జన్మరందైతుంది నాకు. పొయ్యి అడిగి రాపోయే అమ్మ, ఇట్లా చూసుకుంటూ ఉంటా అంటే అంత మంచిది కాదు. దాని దినాలి అయ్యా దాని సావి అయ్యా దొంగబొడ్డి మన గండాన్నే ఉన్నట్టున్నది సిగ్గులేనాడిది. నీకు ఏదో అయిందిరా, అందుకే నువ్వు ఇట్లా ప్రవర్తిస్తున్నావు. కానీ నువ్వు ఆలోచించేది నీ మనసులో ఉన్నది అస్సలు కరెక్ట్ కాదురా తమ్మి. జరా మా ముఖం చూసి మా మాటని మేము చెప్పింది ఇనురా. ఏమోనే అక్క, నాకేం చెయ్యాలని తోచట్లేదు. నాకు ఆమెనే గుర్తుకొస్తుంది. ఆమెతోటి మాట్లాడకపోతే నేను ఉండలేకపోతున్నానే. అది పక్క నిన్నేమో చేసిందిరా, అందుకే నువ్వు ఇట్లా తయారైన వాగు. అమ్మనైతే పోయిరాని. మంచి మంచి అమ్మాయిలు నీ ఎంబడ పడతా అంటే నువ్వేమో గదిని ఎంబడ పడబడుతుంది. ఉంచవన్నీ ఏమనిపిస్తలేదురా నీకు. బాబాకు వెళ్తే మాత్రం నన్ను ఇక్కడ ఉంచనే ఉంచాడు. ఏమన్నా అనుకోర్రక్క, నా మనసులో ఉన్నది చెప్పిన అంతే. నీ మనసులో నుండి అది పోగొట్టాలాగు. నా మనసులో ఉన్నది బయట పెడితే కొంచెం నిమ్మలం అయింది. కానీ ఈ శ్వేత నాతోటి రావడానికి అస్సలకే ఒప్పుకుంటలేదు. దాన్ని నేను ఎట్లా మర్చిపోవాలి, ఏం చెయ్యాలి? ఫోన్ల మీద ఫోన్లు రావట్టే. హలో, అయ్యో ఏమైంది? ఫోన్ అస్సలకి లిఫ్ట్ చేస్తలేవు. ఎన్నో మెసేజ్లు పెట్టినాను, అస్సలకి చూసుకుంటలేవేంది? నేను మెసేజ్లు చూసి రిప్లై ఇచ్చే అంత మనిషిని కాదు. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడే అంత అదేం లేదు. నాకు పని ఉంది, ప్లీజ్ ఫోన్ చేయకు. హలో మిస్టర్, ఫోన్ కట్ చేసినావు అనుకో, రిప్లై ఇయ్యలేవనుకో, మళ్ళీ వస్తా మీ ఊరికి. ఎందుకు? మా డాడీని మమ్మీని పట్టుకొని వస్తా. పెళ్లి పెట్టుకుందాం. అబ్బా నీకో దండం తల్లి, కొంచెం ఆగు, నన్ను డిస్టర్బ్ చేయకు ప్లీజ్. నా మనసే మంచిగా లేదు అని అంటే నువ్వు పొద్దున్న నుండి ఫోన్ చేసి సావగొడుతున్నావు. నీ మనసు మంచిగా వేయడానికి నన్ను రమ్మంటావా? అద్దమ్మా అద్దు, ఉండు ఒక్క నిమిషం. హలో, నా బాధ నాకుందంటే దీని బాధ దీనికి ఉంది. మల్లక్కకి జై. ఏం చేస్తానో మల్లక్కు? ఏమిటి కొర్రుకుంటా అత్తవే నువ్వు, నాకు అర్థం కాదు. రోడ్డు మీద నువ్వు ఇంట్లుంటే చెప్పనా నా మాటిని, బయట కురుకత్తావని ఉరుకుంటా. ఏ నువ్వు బయటనే ఉంటుంది ఏంటే? ఏమో పొద్దుగాలనే వచ్చినావు. వచ్చి కూడా ఎక్కడిది మల్లక్క? అమ్మత్తే పావుకిలంతా తీసుకున్ననే. ఇక సుంచిన కూర అండాలే. ఆయనే పనులు పొద్దుగాలనే తొవ్వ బయలుదేరినవు. ఏం కూరగాయలు లేవు నీ దగ్గర? ఏమన్నా ఉన్నాయేమో తీసుకుపోయి అడుగుతా అని నేను వస్తాన్నా. తోటకూర ఉన్నది, 4 అంకాయలు వెళ్తాయి కావచ్చు, తెంపుకొని అండుకో. అద్దంటన్నానే. తీమంటావు పైసలు? దేనికే పైసలు? అయ్యో తోటకూరకు అంకాయలకు ఎప్పుడో ఇచ్చి పట్టకపోయినట్టే ఎత్తన్నావుగా. అదే నీకైతే పైసలు తీసుకోను గాని వేరేటోళ్ళకైతే తీసుకుంటా. సక్క ఏంటే? నేను ఇంటికి వస్తానా. ఇక నర్సయ్య బాపు అవో అటు వేంది మల్లక్కోళ్ళ ఇంటికి అనంటే ఇటు మొక్కయి వచ్చిన. ఏంటే నాతోటేం పని పడే మళ్ళా? యా నర్సక్క ఏం చెప్పాలి నా బాధ. గీ పోరంది తలకాయ అస్సలు పనిచేస్తలేదు. గీ పోరానికి ఎన్నన్నా చూపించుకద్దాం. ఏడ చూపిస్తావని చూపించు పాడగాను. ఈ కొడుకుది గుణమే అసొంటిది. ఎవరికి చూపిస్తే ఏం చేస్తారు? కాదు మల్లక్క, నా కొడుకు గుణము అసొంటిది కాదు. నా కొడుకు వేరే మాటలు మాట్లాడుతుండు. మరి అది మందు వల్లనా లేకపోతే ఎవరన్నేదని ఏ పిచ్చిర్రా అనేది నాకు అస్సలకే అర్థమైతలేదు. జరా నీ పుణ్యం ఉంటది నర్సక్క, నీ కాళ్ళు పట్టుకుంటా ఎవరన్నా తెలిస్తే పోయి చూపించుకొని అద్దం. ఈ శిలుకూరు కాడు ఉంటారే, ఎల్లమ్మ దేవుడు వస్తుంది, ఆయన మంచిగా చెప్తాడు. పోలేదు ఆయన నర్సి, ఆడికి పట్టుకొని పో. చేతి చూసి జాతకం అంతా చెప్తాడు. దేవుడు అత్తే కూడా చెప్తాడు, అట్లయినా చెప్తాడు ఇట్లయినా చెప్తాడు. ఆయన ఆదివారం మంగళవారమే ఉంటాడా? అదే మరి రేపు ఆదివారమేనా? రేపు పట్టుకొని పోర్రి. పోదంతి ఓ ఆటో మాట్లాడుర్రి, ఈ శుల్కూరుకే పోయేద్దాం. అరేది అన్ని చెప్తాడా చూసి? అన్ని చెప్తాడు. ఎవరన్నా మందు పెట్టింది కూడా చెప్తాడా? అయ్యో మందు కూడా పోతే చేతిరా పోయి మందం. గదే రేపు తీసుకపోదాం. అబ్బా నువ్వు ఏ పని పెట్టుకోకు మల్లక్క, అత్తే నువ్వు కూడా రా. ఆటోలా పోరన్ని పట్టుకొని పోదాం. సరే పోదంతి. నాకు మనసున పడతలేదు, వాడిని చూస్తే పిచ్చెక్కుతాంది. అందుకే మరి నిన్నన్న కలిసిపోదామని వచ్చిన. సరే మర్చిపోకు జరా, మళ్ళప్పటికి ఇంటి మొకే రా నువ్వు ఒకసారి. సరే అత్తపో. పోరడు ఏం చేస్తాడట? పిస చేస్తానంటది. ఏమో నాకేం తెలుసు, పోరానికి దాని మీదకే గుంజుతాంది కావచ్చు మనసు, మనకేమెరక.
రోత పాడుగాను పోరడి ఉత్తనేమో చూడ ముచ్చటగా ఉండే ముద్దుగా ఏమో గదిని పట్టుకొని ఊలాడబట్టే రోజులా కాలంలా గట్టనే పాడైర్రు. ఏమో పోయే ఏమని ముచ్చట నాకేంది, నాకే రోగాల నొప్పులు అవుతాన్నాయి, నాకే కూసున్న కాడ కూసుండుడే అవుతాంది, ఇంత పని సాధనై పాడైతలేదు, నాకే ఒడుపుల్లో పెట్టిండు. మళ్ళక్క నీ కూడా పుల్లలు పెడతావా? ఎంతమంది లేరు మన ఊర్లో మంత్రగాళ్ళు, వాళ్ళ సాబులు అయ్య మనిషి ఉన్నది ఉన్నట్టు మాట్లాడినా ఓర్తలేరు. అవతి పుల్ల పెడతాందో అవ్వ రాత్రి ఊకే అంత నిద్ర లేదు మన్ను లేదు, ఊకే భయం భయం అగులు బుగులు అయిపాడైతాంది. మా ముసలోడేమో ఏం పుట్టిందే మళ్ళీ పండవా అని వాడు తిడుతాడు, వాడు నన్ను ఊర్తనే లేడే. మా ఇద్దరికి పడకుండా ఏవతేం పెట్టిందో ఏం కథనో, నేను కూడా రేపు అత్త పాయే చూపించుకొచ్చుకుంటా. పోదంతి, నేను తోట కూడా తెంపుకుంటా. ఇక నీతో ముచ్చట పెట్టుకుంటుంటే మా నర్సన్న నన్ను ముడ్డి మీద ఒక్కడే ఎత్తడు పోయే వరకు. పోయే తెంపుకపో, నేను అడ్డవున్నానా నీకు? తింపుకుంటా నడవకుంటేందే, మంచిగా నడితేంది. ఇట్లనే తింపుతా. తింపుడు తింపుడే మల్లక్క, నా ముడ్డి తింపుడే మల్లక్క, నువ్వు చూసుడు చూసుడే మల్లక్క. ఓ దీనికి పాటలు జోరు. రావు రావు మల్లక్క, నువ్వింత తెంపుదు. తెంపు తెంపు, నాకే సాతన అయితలేదంటే ఇది నాకే పని చెప్తాంది. రాత్రి శ్రీనితోటి గంతగనం మాట్లాడుతుంది. వాడేమో ఒకసారి నన్ను వదిలిపెట్టా, నాకు నువ్వంటే ప్రాణం అన్నట్టే మాట్లాడబట్టే. ఒక దిక్కేమో నీ లైఫ్ నువ్వు చూసుకుంటున్నావు, నా లైఫ్ నేను చూసుకుంటా అన్నా అని మాట్లాడబట్టే నా నుండి దూరం అయిపోతాడా ఏంటి? ఆ పోరెవ్వతో ఆ పోరి మొత్తం బాగా హుషారు కొడుతున్నట్టున్నది. కావాల్సుకొని నేను ఉన్నానట్లా మాట్లాడిర్రా, లేకపోతే అసలేంది? ఏందే ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? నేనెవరి గురించి ఆలోచిస్తానా? మరి ఏందో నీది నువ్వే గులుక్కోబడితివి. ఏం లేదండి, నువ్వు పొలం కాడికి పోతున్నా, అత్తవా పొలం కాడికి? అన్న పనున్నదా? పనుంటే అత్త. అట్టిగా కరెంటు పెట్టుడే కదా, కరెంటు పెట్టచ్చుడే కదా. మరి నువ్వు పోయి కరెంటు పెట్టి మళ్ళీ మారినాక అన్నీ రాపో. నువ్వు ఇంటికాడ ఉండి ఏం చేస్తావే? నేనేం చేస్తానయ్యా? ఏం చెయ్యా, నేను ఇంట్లోకే కాలు బయట పెట్టుతానే లేకపోతుని. అమ్మంటే అత్త మరిపా. ఏమత్తావు తియ్యి, ఉండు. ఇంట్లోకి ఓకు ఎటు అర్థమైందా? నేను తొందరనే అత్తా. సరే, అన్నం తినవా? నేను ఆల్రెడీ టిఫిన్ చేసిన, అద్దు నాకు. సరే, వీడవడు నా గండాన. ఏది చెప్పినా నన్ను అనుమానించుడే ఉన్నది. ఏం చేయాలో నాకు అర్థమైతలేదు. ఓని శ్రీను కనిపిస్తాడు. పోయొచ్చినవా అమ్మ? ఏమన్నది? రేపు గీ చిలుకూరు కాడ ఎవరో యూత్తరట బిడ్డ, తీసుకపోదాం తీయని అన్నది. సరేనే అమ్మ, ఖచ్చితంగా తీసుకుపోవాలి. మనకి అది ఏదో ఏపిచ్చిందే. నాకైతే అట్లనే అనిపిస్తుంది. ఎందుకు అనంటే ఇవన్నీ లొల్లిలైనా కూడా వాడు దానినే కావాలని కోరుకోవట్టే. అదే బిడ్డ, ఏం చేసుడు? ఏం చేస్తాడు? లేచిండా? లేచిండు, స్నానం చేసిండు, పొలం కాడికి పోతాడు కావచ్చు. పోవాలా పొలం కాడికి? మరి పోతే ఓ. ఎటు పోతున్నావురా? ఎట్లేదు, బయట పోతున్నా. పొలం కాడికి పోవా? ఇప్పుడు ఓనమ్మా, కొద్దిసేపు అయినాక పోతా. కాదు, పోయేద్దాం పా. మళ్ళా బయటకు పోయి ఏడ మీటింగ్ పెడతావు పా. అబ్బా ఆగరాదే, ఎందుకు కొర్రిస్తావు మనిషిని? ఇంట్లో ఉంటే మనశ్శాంతిగా ఉండనిత్తలేరని కాసేపు బయట పోదామని నేను అనుకుంటే. ఓ, నిన్ను అంతగానే ఎవరో ఇచ్చిర్రు? ఎవరు ఒర్రియలేదు అక్క, నీ కాలు మొక్తనే. జరా నన్ను కొద్దిసేపు అయింది ఒంటరిగా వదిలిపెట్టుర్రి, నేను జర అయినాక పోతా. పోయేటప్పుడు తీసుకుపోతా. సరే గాని ఆ పిల్ల ఫోన్ చేస్తుందట కదా, లిఫ్ట్ చేసి మాట్లాడు. అబ్బా నేను మాట్లాడనే, నాకు తిక్కలైతే ఫోనే ఇంట్లో వారిపిస్తా నేను. అరే మాట్లాడరా, ఏమైతుంది? కొంచెం మైండ్ కూడా రిలీఫ్ అవుతుంది. నీకు చెప్తే అర్థం కాదు. వీనికి అదే బాగా నచ్చినట్టుంది బిడ్డ. పెళ్ళయి ఇంకోతోటి పోరగాళ్ళు కన్నా ఆడిదే బాగా నచ్చినట్టున్నది వీనికి. వీని ఉత్తే నాకంత మంటే పెట్టబుద్ధి అవుతుంది. యాగే అమ్మ, విన్ని ఏమనాలన్నా భయమే. పూసుకనేదంటే వేసుకుంటాడని భయం. అదే వచ్చింది కదా బాధ. నువ్వు వేసుకురావాల బిడ్డ, తింటావా? వేసుకురా పోయమ్మ. సరే వేసుకొత్తావు. ఎటో పోతున్నట్టున్నాడు కదా. నాకు కనిపిస్తే ఇంకా డిస్టర్బ్ అవుతున్నా నేను. చి ఓ ఏటు? సావనికి పోతున్నా, అత్తవా? అత్త, నీతోటే నేను. అబ్బా ప్లీజ్ రా, నిన్న నైట్ మాట్లాడిన మాటలకు నాకు నైట్ అంతా నిద్ర అవ్వట్లేదురా. కాసేపు నీతోటి మాట్లాడతారా ప్లీజ్ రా? ఏపో, నాతోటి మాట్లాడేది ఏం లేదు. హలో. అబ్బా ఎట్లా? ఫోన్ అన్న లేకపాయే. ఫోన్ చేసి మాట్లాడుకుందామన్నా కూడా బయట ఎవరైనా చూసినా కూడా మళ్ళీ నా మొగనికి చెప్తే మళ్ళీ పెద్ద ఇబ్బంది. ఎటు పోతాడు? షాప్ కాడికా? మెల్లగా పోదాం, తలుపుల దగ్గరికి వేసి.
అరే చోటుగా నీ ముక్కుల అంత పక్కే కనబడుతుంది ఎవరా నువ్వు అదే చూడు, అది చూసినాక అది కనబడకపోతే ఏం కనబడుతుంది? పాడుగాను ముక్కు క్లీన్ చేసుకోవారా ముఖం కడిగేటప్పుడు తానం చేసేటప్పుడు అని సీదవా అన్ని తీస్తారా నేను? ఆ ముక్కుల పక్కున్నది ఉయ్యాలో తీస్తే ఏమన్నైతదా ఉయ్యాలో ఇగో నువ్వు పాట పాడకురా, అన్నేమో గాని ప్రతిదానికి పాట పాడకు. ఆడుతా తీయగా ప్రోగ్రాం కోతున్నత్తవారా ఓ ఫస్ట్ అవార్డు నీకే ఇస్తారు. పోతరా నా ఎంబడి నువ్వు రావా ఏంది? నేను ఒక్కసారి మొత్తం గెలిచింది అనుకో ఇక నువ్వు శత్తిరి పట్టుకొని తిరుగుతూనే ఉండాలి నా వెనక. ఇక నీకు మంచిగా నెలకింత జీతం ఇస్తా, ఈ షాప్ మూసేసురే ఇక. అట్లనన్నా చేయు కాదురా, ఆ పనన్న చేసుకొని ఉంటా నేను. చేద్దాం చేద్దాం, టైం వచ్చినప్పుడు అన్న అవుతాయిరా. అబ్బో అత్తాండు అవద్దారా వస్తానంటే నేనద్దంటానా, నేనద్దంటే నువ్వు రాకుండుంటావా? అందుకే ఉన్నవరా నువ్వు. ఏమైంద్రు నిమ్మలంగా వచ్చి కూసోబడితివి అల్లా? ఏం చేయాలరా, బతుకంతా ఆగమాగమయ్యి గాల్లా తిరుగుతుంది. మరి నువ్వు గాలిలో ఉండాలి కదా, గేడెందుకున్నావు? ఓ బంటి ప్రతిదీ జోక్ గా తీసుకోవద్దురా, నేను చెప్పేది సీరియస్ గా చెప్తున్నా. నువ్వేమో జోక్ లా మాట్లాడతావేంద్రా? నీ కొంచెమన్నా లైఫ్ అంటే సీరియస్నెస్ లేదు. మరిగా ఉన్నది ఒక లైఫ్ ఉంటది పీక్తే పీకదిస్తుంది. ఉన్న రోజులు ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలి. అన్ని టెన్షన్లు పెట్టుకుంటే ఏమత్తాంది? బుర్ర ఖరాబు, బుర్రపాడు. అవురా బరే చెప్పినావు గాని అది కారప్పొడా ఏంటిదిరా? అది అంతే ఉంటాంది, సంచులకై ఒడతలేదు. ఎర్రుల్లిగడ్డలు రా పిచ్చోడా, అందరూ తెల్లవి కొంటారు గాని ఎర్రవి కొంటలేరు. అవునా? అయితే రూపాయికి కిలియ రాదు, ఎర్రై నేను పట్టుకపోతా. ఇక నువ్వే ఉన్నావు మోగోనివి. అగ చూడు ఈడుండడాని అదత్తాంది. చోటు ఏం లేదు. ఏం లేంది చోటు అని అంటివి, మళ్ళా ఏం లేదన పడుతుంది. ఏం కావాలి నీకు? సరుకులా, సామాన్లా, మనుషులా? మనుషులే కావాలి, మనుషులతోటే కాసేపు మాట్లాడదామని. అవ్వా ఇది దుకాణం, ఇది మాట్లాడుకునే అదేంటిది ఇన్బాక్సో కాయిన్ బాక్సో కాదు. శ్రీను నీతోటి మాట్లాడాలి. అబ్బా ఏంటి చెప్పు. అవ్వా అరే చోటుగా నీ షాపు లేపెత్తారా ఇక. అంటే ఒక్క నిమిషం ప్లీజ్. ఓకే సీక్రెటా? ఓకే క్యారీ ఆన్. ఏమైంది? నాకు ఒక ఫోన్ కావాలి నీతోటి మాట్లాడడానికి. నా దగ్గర పైసలు లేవు, ఫోన్ కొనేంత స్తోమత లేదు. నేను పైసలు ఇస్తా, ఫోన్ కొనుకొచ్చి నాకు ఈ రోజు నువ్వు. వాడు లేనప్పుడు నీతోటి కాల్ చేసి మాట్లాడతా. నాతోటి మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకు అట్లా అంటున్నావు? నిజమే, నేను చెప్పేదంతా నీకు చెప్పినా. నువ్వే నన్ను దూరం పెట్టాలని అనుకుంటున్నావు, పెడుతున్నావు. ఇంకా నా లైఫ్ని నాశనం చేయాలని చూడకు. 100కి 100% నిన్ను మర్చిపోవడానికే ట్రై చేయాలని అనుకుంటున్నా. ఎందుకనంటే నువ్వు నాతోటి రావు, నాతోటి ఉండవు, నన్ను పెళ్లి చేసుకోవని నాకు అర్థమైపోయింది. నీ లైఫ్ నువ్వు చూసుకున్నప్పుడు నా లైఫ్ నేను చూసుకుంటా అంతే. మళ్ళీ చెప్పా, నాకు మళ్ళీ నా తలకాయ తినకు, అర్థమైందా? అవ్వా ఇది ఎడతాందేంది? ఉండని వదిలిపెట్టి. అరే ఇట్రారా ఉంటున్నావు కదా మంచిగానే, ఇంకేంది? ఎవరైతేంది, ఒక మొగోడు ఉంటే అయిపోయా నీకు. ప్లీజ్ రా, అట్లా మాట్లాడకరా, నీ కాలు ముక్తా. నువ్వు ఏ అమ్మాయికి అడిక్ట్ అయ్యి ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావో అని నాకు భయం అవుతుంది. చేసుకున్నాడే ఇక. నేనేం చెప్తా, నువ్వు అంటే నేనేం చెప్తా. ఏంద్రా గట్లా మాట్లాడుతున్నావు? అంతే అబ్బా, నీకు మొగుడు ఉన్నాడు, పిల్లలున్నారు. నువ్వు వాళ్ళని చూసుకొని ఉండక నీకు నా గురించి ఎందుకు చెప్పు? ఫస్ట్ ఆ మాట అనలేదు, మరి నాతో ఎందుకు మూవ్ అయినావు? వస్తానంటే ఆగురా. ఏయ్ శ్రీను గటు పోయి మాట్లాడుకోపోర్రా. పుష్కన ఎవరన్నా నచ్చిర్రా అనుకో, ఈ షోటుగాడు ఏం చేస్తాడో రాయబారం పెడతాడా ఇడా అని నన్ను అంటారు. మా అయ్యకు తెలిస్తే నన్ను ఉంచడు, ఈ దుకాణాన్ని ఉంచడు. జర పక్కకోయన్న మాట్లాడుకోర్రా. నేను ఫస్ట్ వచ్చిండ్రా, నేను ఈమెతోటి మాట్లాడతా అని రాలే. ఈమెను ఒమ్మాను. చోటు మీరన్నా ఎప్పుర్రి, శ్రీను నాతోటి మాట్లాడడానికి ఇష్టపడతలేడు. ఒకప్పుడున్న ప్రేమ ఇప్పుడు లేదు. ఆంటీ ఏం ప్రేమ లేదంటావు? ప్రేమ నీ వయసేంది, వాని వయసేంది? మా ఓన్ని వదిలిపెట్టు సప్పుడేక. నీకు నీ భర్త ఉన్నాడు కదా, వచ్చిండు కదా దేశం నుండి, నీ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని చూసుకొని బతకరాదు? వాళ్ళని చూసుకుంటా, వీడిని కూడా చూసుకుంటా. అబ్బా ఆడపిల్లనమ్మా నేను, ఆడపిల్లనాని నువ్వు బాధపడకమ్మా, నాకు 10 మంది ఉన్నారమ్మా అన్నట్టు ఎత్తాను. నడు గట్టిగా వాని జీవితం నాశనం చెయ్యకు నువ్వు, అర్థమైందా? ఈ వయసేంది వాని వయసేంది?
అన్ని పిచ్చోని చేసినావు, ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా చేసినావు. ఇప్పటికైనా వాన్ని వదిలిపెట్టు కదా. నీ భర్త వచ్చింది కదా, వాన్ని వదిలిపెట్టడానికి నీకేమైతుందో అసలు నాకు అర్థమైతలేదు. నీకు గట్టిగా తలగాలి గాని నీకు గట్టిగా తలగకనే మా ఊన్ని వదిలిపెడతలేవు. మీ ఊడంటే నాకు పిచ్చి, నేనంటే మీ ఊనికి పిచ్చి. కానీ ఇప్పుడు వానికి వేరే అమ్మాయి దొరికింది. ఆ అమ్మాయి తోటి మాట్లాడుతుండు, నాతోటి మాట్లాడతలేడు. చెంపలు వలగొడతా, అరే ఏంద్రా ఈ పంచాయతీ నా దుకాణం ముంగట. చెంపలు మొత్తం పలగొడతా, అర్థమైందా? నేను ఎవరితో మాట్లాడినో చూపియే నువ్వు. ఈ లెక్క నేను కాదే, అవసరానికి వాడుకొని వదిలిపెట్టి మొగుడు రాగానే వాని పక్కల వండుకుంటా అజ్జేసేటోన్ని కాదు, అర్థమైందా? నువ్వు అవసరానికి వాడుకున్నావు, నన్ను వదిలేసినావు, కానీ నేను అసొంటోన్ని కాదు, అర్థమైందా? మరి ఎందుకు నన్ను వద్దంటున్నావు? మళ్ళా అదే మాట మాట్లాడుతావు, మెంటల్ దానా నీ అమ్మ. నీకేమని చెప్పిందే, నీకేమని చెప్పినా అది ఎత్తనే సై, లేదు అని అంటే నేను మాట్లాడన్న లైఫ్ నేను చూసుకుంటానన్నా. అవ్వా యుద్ధం జోరు జరుగుతుందిరో, షోటుగా నీ షాప్ ఉండదురా, ఇక ఇద్దరత్తర్రా. ఏ వారి నీ కాలు మొక్తరా, నా షాప్ ముంగట పంచాయతీ అద్దరా, పక్క కొర్రా. ఇద్దరపుదానా ఏడికి పోతే ఆడికి వచ్చి మనసున మటనిత్తలేవు. నీకు నైట్ ఏమని చెప్పిండే నేను, నన్ను వదిలిపెట్టు, నన్ను మర్చిపో, నీ లైఫ్ నువ్వు చూసుకో అని అన్నా కదా. నాతోటి రానప్పుడు నేనేం చేసుకుంటే నీకేందే, ఎవరితోటో మాట్లాడుతున్నావు అని అంటున్నావు. దాని పేరు, ఊరు, దాని నంబరు చూపియే నాకు. నీ అవ్వ నా జోలికి రాకని చెప్పినప్పుడు రాకు తల్దానా. అయితే సరే, నీ ఇష్టం వచ్చింది వేసుకో. సారీ. ఏంద్రా పంచాయతీ? ఏం లేదురా నీ అవ్వ, మా ఇంటికి నిన్న ఓ తచ్చిందిరా, దాన్ని బస్ స్టాండ్ లో దించుదామని పోయినా. ఇక కథం దాన్ని ఊసి నువ్వు దాన్ని లవ్ చేస్తానవా, దాంతో మాట్లాడుతానవా, దాన్ని పెళ్లి చేసుకుంటావా, అట్లనా ఇట్లనా అని నన్ను సావ దొబ్బుతాంది. సిగ్గులేనోడా, బరాబరి చేసుకుంటారా అని చెప్పక భయం అవుతున్నా అదరా నీకు? నేను ఎవరిని చేసుకుంటలేనురా, నా బాధ నాకుందంటే అందరి బాధ అందరికి ఉంది. అక్కడికి బొచ్చడు మంది వేర్రు, బొచ్చడు మంది మంచిగా ఇర్రే, పోయి చూయించుకద్దాం తియ్యి. అదే నరసక్క, ఈ ఒక్క పుణ్యం కట్టుకోజర, నీ పుణ్యం ఉంటది. పోదాం. అందులో మరి ముండలు నా కొడుకుకు ఏం పెట్టిర్రో. ఆ కొడుకు మనిషి లెక్క ఉంటలేడు, తింటలేడు. సావులి అయ్యా, చూసినావా దాని సోకులు, చూసినావా దానికి సిగ్గన్న లేకపాయే. జబ్బల జాకెట్ వేసుడు అవసరమా దానికి? ఇంకెవరన్నా పట్టుకుంటాననుకుంటాందో దాని మనసుకు ఎవరికెరక. అట్లాంటి వాళ్ళు వాడతారు. ఎటు వేస్తుందో మరి. నా కొడుకు అయితే అటే వేండు నర్సక్క, నా కొడుకు జాడ పట్టుకొని పోయిందా? పోతుందా? మొగుడు లేడా ఇంట్లో? ఏం పాడో వాడేం మొగుడు, ఇదేం పెండ్లామోతి. రేపైతే ఖచ్చితంగా పోదాం నర్సక్క. నువ్వైతే ఆయనకు ఫోన్ చేసి చెప్పు, గిట్లా మేము అత్తున్నామని. ఈ బాడకవును ఆటో ఒకటి మాట్లాడమంట గాని. సరే, అందరితోటి మాటలు వాడు నాకు ఏం పని. సరే, వాడికి నచ్చిన దాన్ని పెళ్లి చేసుకొని నచ్చిన దాంతోటే ఉండని. వాడు నన్ను గంత చీప్గా తీసి పారేస్తాడు, అన్ని చీప్ రకంగా మాటలు మాట్లాడుతుండు కదా. వాని ఇష్టం వచ్చినట్టు చేసుకొని వాని జోలికోను, వాడిని ఒక్క మాట కూడా అన. నేను వానికి నా విలువ తెలిసి రావాలి అని అంటే ఖచ్చితంగా నేను వానికి దూరం ఉంటేనే నా విలువ తెలిసి వస్తుంది. అంతలోపట్న ఎవరినన్నా లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటాడా? చేసుకొని ఖచ్చితంగా మళ్ళీ వాడు నా దగ్గరికే వస్తాడు. చూస్తా ఎట్లా రాడో. ఏ శ్రీను, ఏంటిదే? ఆటో రాజేష్ కు ఫోన్ చేయి బిడ్డ. ఎందుకే ఆటో? రేపు ఒక దగ్గరికి పోదాంరా. ఎందుకు? ఎవరి దగ్గరికి? ఎవరి దగ్గరికి అయితే ఏంది, మేము తీసుకోపోయిన కాడికి నువ్వు అత్తే కాదా? నేను ఏడికి రానమ్మా, నువ్వు ఏడికి రమ్మన్నా నేను ఏడికి రాను. రాను అంటే ఎట్లా బిడ్డ? నిన్నేం పెళ్లి చూపులకు పట్టకపోతలేను, లేకపోతే దొంగతనంగా పెళ్లి చేస్తా అని పట్టకపోతలేను. అంతా పిసపిసా కాబడితివి, ఓ కాడ చూపిద్దామని. ఏడ చూపిస్తావమ్మా, నేను మంచిగానే ఉన్నా, అర్థమైతుందా? విలువల్లారా ఉన్నాడు. అవ్వా బావెందుకే? నువ్వు చెప్పింది ఇంటనేమో ఈను, లేకపోతే మాత్రం మంచిగా ఉండదు. నేను చెప్తానా చక్కగా. రేపు అటు ఓడు ఉన్నది, పోదాం. గా ఆటో రాజేష్ గారికి ఫోన్ చేసి చెప్పు, రేపు పొద్దుగాల 8 వరకు రమ్మని. పోవుడు అద్దే అమ్మా, మళ్ళా అదే ముచ్చట మాట్లాడతాడు. లత అదే పిలువకు, పోదాం గాని. ఎటు అక్కడ ఎవరున్నారు? ఏం లేదురా, ఆడ దేవుడు వస్తుందట, ఆయనకు చూపిద్దాం మరి. సరే తీసేత్తపో. చెప్పు, రేపు పొద్దుగాల 8కి ఆటో మన ఇంటి ముంగట పెట్టుమని. సరే చెప్తా. ఏడ పని లేదు, ఫోన్ చేద్దామంటే ఆ పోరి ఫోన్ చేసి సాగు దొబ్బుతుంది కదా. హలో చెప్పు. ఇంట్లో. తిన్నావా? లేదు ఇంకా. మళ్ళీ ఎప్పుడు రమ్మంటావు? రేపా ఎల్లుండా? అరే రామా, నా బాధ నాకుందంటే మీ బాధ మీకున్నది కదా, ఎక్కడికి వచ్చేది? పెళ్లి చూపులు
నా మా ఇంటి కాడ అయిపోయినాయి కదా, ఇక ఇప్పుడు మీ ఇంటి కాడ పెట్టుకున్నాం అనుకో డైరెక్ట్ పెళ్లి ముహూర్తం పెట్టుకోవచ్చు. బా ప్లీజ్ మాన్సా, కొంచెం నన్ను అర్థం చేసుకో. నా మైండ్ కొంచెం డిస్టర్బ్ చేయకు ప్లీజ్. నేను అసలే డిస్టర్బ్లా ఉన్నా. అందుకే నేను నీ లైఫ్ లోకి వస్తే ఆ డిస్టర్బెన్స్ అంతా పోయి నువ్వు మారి మంచిగా ఉంటావు. ప్లీజ్ మళ్ళీ చేస్తావు ఒక్క నిమిషం. ఊకే ఫోన్ చేయకు, లిఫ్ట్ చేస్తలేనని ఊకే అట్లనే కంటిన్యూగా చేస్తూనే ఉన్నావు. నేను చేయకపోతే ఎవరు చేస్తారు? అబ్బా ప్లీజ్ నువ్వు ఒక్క నిమిషం ఆగు. హలో రాజేష్ అన్న, నేను శ్రీనుని. రేపు పొద్దునటన్నా పోతున్నావానే? పోతలేవా? గీ మరి ఆటో పెడతావా? 8 గంటలకు మా ఇంటి ముంగట పెట్టు, మా వాళ్ళు ఏటో పోతారట. అయితే సరేనే, సరే సరే 8కి పెట్టు. సరే ఉంటానా, మర్చిపోకు. నన్ను ఎటు పట్టుకపోయి ఏం చేద్దామని చూస్తుర్రు వీళ్ళు? ఏమన్నా పిచ్చోళ్ళ అయ్యింది? ఆ శ్వేత నాకేదో పెట్టి నన్నేమో చేసింది అని అనుకుంటున్నారు, కానీ అది నాకు ఏం పెట్టలే. నా మనస్ఫూర్తిగా, నా హార్ట్ఫుల్గా దాన్ని ప్రేమించిన నేను. అందుకే దాని మీద పానం కొట్టుకొని నేను ఇట్లా అవుతున్నా, కానీ అదేదో పెట్టింది, అదేదో నాకు ఎత్తుంది అని కాదు. వీళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందో. పోతే పోదాం. ఆ దేవుని దయ వల్ల దీన్ని మర్చిపోనన్నా మర్చిపోవడానికి ఛాన్స్ ఉంటుంది కావచ్చు. దాన్ని మర్చిపోవడు నా వల్ల అయితలేదు. చూద్దాం. ఇక దోస్తులు చూసిర్రా మరి, ఇక ఇది కథ అన్నమాట. మరి రేపటి ఎపిసోడ్లో మరి శ్రీనును ఎక్కడికో తీసుకుపోతామని అన్నారు కదా, అక్కడికి తీసుకుపోతారా? తీసుకుపోయినాక వాడు ఏం చెప్తాడు, మరి ఏం కాబోతుంది అనేది అయితే పార్ట్ వైజ్గా వస్తూ ఉంటుంది. అయితే లెంత్ ఎందుకు తక్కువ పెడుతున్నారు అని అడుగుతున్నారు దోస్తులు. మాకు కొంచెం టైం ఉండట్లేదు అన్నమాట. మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం, రెస్ట్ తీసుకుంటున్నాం. అలాగే కొంచెం ఇక అటు ఇటు తిరుగుడు అవుతుందన్నమాట. అందుకే లెంత్ తక్కువ పెట్టాల్సి వస్తుంది. మాకు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా లెంత్ ఎక్కువ పెట్టడానికే ట్రై చేస్తాము. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. మరి తర్వాతటి ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.